ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనము. మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఇది ఎలాంటి జ్ఞానికైనా అర్థమవుతుంది. యెహోవా మార్గములు దోషరహితములు, పరిపూర్ణమైనవి. ఆయన మార్గములు శాశ్వతమైనవి. మన మార్గములన్నీ దేవుని స్వాధీనములు అని చెప్పబడినది గదా. అయినప్పుడు మనకు చింతలేలా? నీ మార్గములు దేవునికి అప్పగించు. హగరుకు ఎడారిలో నీటి బుగ్గలను సృష్టించిన దేవుడు మనకు మార్గం ఏర్పరచడా? ఖచ్చితంగా తెరుస్తాడు. ప్రార్థన. తండ్రి, నూతనమైన జీవ మార్గమును నా నిమిత్తమై తెచ్చినందుకు వందనములు. యేసు ద్వారా నైనా ఈ మార్గము గుండా నిన్ను చేరుటకిచ్చిన దారి నిమిత్తమై స్తోత్రములు. ప్రధాన యాజకుడుగా ఆయన మధ్యవర్తిత్వమును కలిగి ఉండుట మాకు ఆశీర్వాదకరము. దివారాత్రములు ఆయన మధ్యవర్తిత్వము నిచ్చినందుకు వందనములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.